ప్రేక్షకులకు జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. 11వ ప్రపంచ యోగా దినోత్సవాలు జరుపుకున్నట్టు మనం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటి కాలంలో చూస్తే ప్రజలందరికీ వైద్య విధానం పైన, వైద్యం పైన, వారు తీసుకునేటువంటి చికిత్సా విధానాలపైన బాగా అవగాహన పొందుతున్నారు. వాటిలో ముఖ్యంగా ఇప్పటి కాలంలో ప్రజలకి ఎటువంటి చికిత్స తీసుకోవాలి, ఎటువంటి ప్రాచీనమైనటువంటి విధానాలను పాటించాలి అనేటువంటి జ్ఞానం బాగా పెంపొందించుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది అనుకునేటువంటి విషయాల్లో ఆయుర్వేదం మూలమా యోగా చాలా ప్రాచీనమైనటువంటిదా, హోమియో చాలా ప్రాచీనమైనటువంటిదా, యునాని చాలా ప్రాచీనమైనటువంటిదా అనేటువంటి అనేక రకాలైనటువంటి సంశయాలు చాలా మందిలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆయుర్వేదం అనేటువంటిది సనాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి వైద్య విధానంగా ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా మూలమైనటువంటి వైద్య విధానంగా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయుర్వేదం, యోగా, మిగతా వైద్య విధానాలు వాటిని చూసినట్లయితే ఆయుర్వేదం అనేటువంటిది ఋగ్వేదానికి ఉపవేదం. ఋగ్వేదంలో చెప్పబడినటువంటి, అధర్వణ వేదంలో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి జీవన విధానానికి సంబంధించినటువంటి విషయాలు మరియు చికిత్సా విధానాలు అనేటువంటివి ఋగ్వేదంలో, అధర్వణ వేదంలో చాలా విపులంగా చెప్పడం జరిగింది. దీన్ని చరక, సుశ్రుత, వాగ్భటాది మహర్షులు ఎంతో కృషి చేసి సంగ్రహించి మనకి అందించడం జరిగింది. ఈ ఆయుర్వేద విధానంలో మన భారతీయ వైద్య విధానం ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. అంత విలువైనటువంటి సంపదని మనం పెట్టుకొని ఉండడం అనేటువంటిది మన భారతదేశానికి ఒక గొప్ప సంపద అన్నమాట. అదేవిధంగా ఆయుర్వేదం, యోగా ఈ రెండింటికి సంబంధమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, ఆయుర్వేదం ముందుగా ఉందా, యోగా ముందుగా వచ్చిందా అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు చూస్తే, ఆయుర్వేదం అనేటువంటిది ప్రాచీనమైనటువంటి సిద్ధాంతాల్ని చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మన యొక్క జీవన విధానాలు, మన అతి ప్రాచీనమైనటువంటి వైద్య విధానాలైనటువంటి ఆయుర్వేదం, యోగా అనేటువంటి ఈ రెండు వైద్య విధానాలైనటువంటివి మన భారతదేశానికి ఎంతో సంపద కలిగి అనేక మందికి చికిత్సా విధానాలుగా ఎంతో మందిని స్వస్థత కలిగిస్తున్నాయి. ఈ ఆయుర్వేదం అంటే ఆయు మరియు వేదం అనేటువంటి రెండు పదాల కలయిక వల్ల ఆయుర్వేదం అనేటువంటి పదం వచ్చింది. అంటే ఆయు అంటే జీవితం, వేదం అంటే జ్ఞానం. అంటే ఎటువంటి జ్ఞానం అయితే మనకి ఒడిదొడుకులు లేని జీవితాన్ని ప్రసాదిస్తుందో, ఎటువంటి జ్ఞానాన్ని పొందడం వల్ల మనకి జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు రావో అటువంటి జ్ఞానం అనేటువంటిది ఆయుర్వేదం. మరియు యోగా అంటే యుజ్ అనేటువంటి ఒక ధాతువు నుంచి రావడం జరిగింది. యోగం అంటే కలవడం అనమాట. అంటే దేంతో కలవాలి అంటే ఆత్మ పరమాత్మతో కలవడం. అంటే అంతరంగంగా ఉన్నటువంటి శక్తిని బాహ్యాంతరాలలో ఉన్నటువంటి శక్తితో కలిపేటువంటి ఆ సాధనని యోగాగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆత్మని పరమాత్మతో కలపడం అంటే ఎక్కడో బయట ఉండేటువంటి దేవుడితో కలపడం అనేటువంటి విధానం కాదు. పతంజలి యోగ సూత్రాలు కావచ్చు, మన వేదంలో చెప్పబడినటువంటి, యజుర్వేదంలో చెప్పబడినటువంటి ముద్రలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాచీనంగా మనకి లభ్యమవుతున్నటువంటి యోగా సిద్ధాంతాలు. అంటే ఇక్కడ ఆత్మని పరమాత్మతో కలపడం అంటే మీ శరీరంలో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీని ఒక పాజిటివ్ ఎనర్జీగా క్రియేట్ చేయడమే ఇక్కడ యోగా యొక్క ముఖ్య సిద్ధాంతం అన్నమాట. ఈ నెగటివ్ ఎనర్జీ శరీరంలో ఉండేటువంటి, మనలో ఉండేటువంటి ఇంద్రియాల యొక్క అచంచలత్వాన్ని, మనస్సు యొక్క అచంచలత్వాన్ని ఒక నిలకడ చేసి, మన శక్తిని ఒక జాగృతం చేసి, శరీరంలో ఉండేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని బాహ్యాంతరాలలో ఉండేటువంటి శక్తితో కలిపేటువంటి ఆ సాధనని యోగాగా చెప్పడం జరిగింది. ఇది సైంటిఫిక్ గా కూడా చాలా మంది యోగులు కూడా ఈ శక్తిని కుండలిని శక్తిగా శరీరంలో జాగృతం చేసి బాహ్యాంతరంలో ఉండేటువంటి శక్తితో కలిపి మోక్షాన్ని పొందడం జరిగినటువంటి చాలా మంది యోగులు మనం చూశారు కూడా. ఇది సైంటిఫిక్ ఎవాల్యుయేషన్స్ కూడా చాలా పేపర్స్ దీని మీద ప్రజెంట్ చేయడం జరిగింది.
మరియు ఆయుర్వేదానికి యోగాలో చెప్పబడినటువంటి అనేక సిద్ధాంతాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఉదాహరణకి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే స్వస్థస్య స్వస్థ రక్షణం ఆతురస్య వికార ప్రశమనం, అంటే స్వస్థుడికి ఏ విధంగా ఉంచాలి, వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధిగ్రస్తుడిని ఎట్లా ఉపశమనం చేయాలనేటువంటి విధానాన్ని ఆయుర్వేదం చెప్తుంది. ఈ యోగా కూడా అదేవిధంగా శారీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలని పటుత్వం పొంది మనస్సుని నిలకడ చేయడం ద్వారా చాలా రకాలైనటువంటి రుగ్మతల్ని మనం దూరం చేయొచ్చని యోగా చెప్తుంది. మరి ఆయుర్వేదం ముఖ్య ఉద్దేశం మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయుర్వేదంలో వాత పిత్త కఫాల యొక్క మరియు దోష ధాతు ఫలాల యొక్క సమస్థితిని మనం పొందగలిగితే మరియు మనస్సు ఆత్మ వీటిని ప్రసన్నాత్మేంద్రియ మనః అని కూడా చెప్పడం జరుగుతుంది ఆయుర్వేదం. అంటే దోషాలు, మలాలు, మనస్సు, ఆత్మ ఇవన్నీ కూడా సమస్థితిలో ఉంటే వాటిని స్వస్థులు అని చెప్పడం జరిగింది. అంటే సుశ్రుత సంహితలో ఏం చెప్తారంటే స్వస్థ రక్షణ. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఒక స్వస్థుడు ఏ విధంగా ఉండాలనేటువంటి వివరణని చాలా చక్కగా చెప్పడం జరిగింది. అంటే సమదోష సమధాతు మలక్రియా ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్య విధీయతే అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే శరీరంలో ఉండేటువంటి దోషాలు, ధాతువులు, మలాలు, మనస్సు, ఆత్మ ఇవన్నీ హార్మోనైజ్ గా అంటే సమస్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడు అనేటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. అంటే ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళని స్వస్థుడు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు, యోగాలో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు ఒక వ్యక్తి యొక్క పర్సనల్ గా ఉండేటువంటి ఆ వ్యక్తి ఆరోగ్యం మరియు సామాజికంగా ఉండేటువంటి అనేక రకాల వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని ముడిపడి అందరూ సమాజంలో ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి విధానాల్ని ఆయుర్వేదం, యోగా అనేటువంటి ప్రాచీనమైనటువంటి వైద్య విధానాలు చాలా చక్కని సిద్ధాంతాలు మనకి ఇవ్వడం జరిగింది. ఆ సిద్ధాంతాలు పాటించగలిగితే ఇప్పుడు ఉండేటువంటి చాలా రకాలైనటువంటి సింథటైజ్డ్ డ్రగ్స్ తో అనేక రకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ తో కూడినటువంటి చాలా రకాల మందులకి మనం దూరమై వ్యాధిగ్రస్తమైనటువంటి శరీరం లేకుండా స్వస్థుడుగా ఉండడానికి కావాల్సినటువంటి సిద్ధాంతాలు పాటించడానికి ఆయుర్వేదంలో, యోగాలో అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆహారం, విహారం, ఔషధం అంటే ద్రవ్యాలు అంటే హెర్బ్స్. ఒక వ్యాధి వచ్చినప్పుడు మనం పాటించేటువంటి ఆహారం కావచ్చు, మనం చేసేటువంటి పని కావచ్చు, తీసుకోవాల్సినటువంటి గుణయుక్తమైనటువంటి ఔషధాలు కావచ్చు ఆ వ్యాధిని తగ్గిస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. అదే యోగాలో ఏం చెప్పారంటే ఇంద్రియాల పటుత్వం, ఇంద్రియాలను నిగ్రహించడం మరియు మనసుని ఏకాగ్రత చేస్తే చాలా రకాలైనటువంటి వ్యాధులను మనం దూరం చేయొచ్చు అని యోగా కూడా చెప్తుంది. యోగాలో కూడా ఆహార నియమాలు, సాధన విషయాల్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఒక వ్యక్తి యొక్క సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం కాపాడగలిగితే మన దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడగలిగి వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోగలిగితే దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి, మన దేశ రక్షణకి, మన దేశ పురోభివృద్ధికి కూడా తోడ్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయుర్వేదంలో, యోగా విధానంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయుర్వేదానికి, యోగాలో ఉండేటువంటి చాలా రకాలైనటువంటి విషయాలు సమన్వయం చేసుకోవచ్చు. ఉదాహరణకి శరీరంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాలని బయటకు తీయడానికి ఆయుర్వేదంలో పంచకర్మ విధానాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆయుర్వేదంలో బాడీలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడానికి పంచకర్మ విధానాన్ని చెప్పడం జరిగింది. ఈ పంచకర్మ విధానాల్లో వమనం, విరేచనం, అనువాసన వస్తి, హస్తాపన వస్తి, నశ్యకర్మ అనేటువంటిది చెప్పడం జరిగింది. అదేవిధంగా యోగాలో కూడా షట్క్రియలను కూడా చెప్పడం జరిగింది. అంటే నేతి, జలనేతి, దౌతి, నౌలి, కపాలభాతి ఇవన్నీ కూడా శరీరంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడానికి షట్క్రియల్ని యోగాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా అష్టాంగాల్ని చూసినట్టయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటిది
పతంజలి యోగ సూత్రాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ పతంజలి అనేటువంటి పతంజలి చెప్పినటువంటి విషయాలు ఇప్పుడుగా లేదంటే ఆయుర్వేదానికి ముందుగా తర్వాత ఆయన చూసినట్లయితే మన యజుర్వేదంలో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి ముద్రలు కావచ్చు, యోగాలో చెప్పబడినటువంటి అనేక సిద్ధాంతాలు కావచ్చు, ఒక లిమిటెడ్ గానే ఉండడం జరిగింది. పతంజలి తర్వాత వచ్చి పతంజలి యోగ సూత్రాలని అష్టాంగ యోగాన్ని తీసుకొని రావడం జరిగింది. అష్టాంగ యోగం అనేటువంటిది ఒక పర్సన్ యొక్క పర్సనల్ గా ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యంతో పాటు సామాజికంగా ఉండేటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి ముఖ్యంగా చెప్పడం జరిగింది. అంటే యోగా అంటే చాలా మందికి ఆసనాలు అని చాలా మంది అనుకుంటారు. అది కాదు. ముఖ్యంగా యమ నియమాలు పాటించాలి. తర్వాత 3వ స్థానంలో ఆసనాలు చెప్పడం జరిగింది. యమ నియమాల్లో అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహము, శౌచము, సంతోషము, బ్రహ్మచర్యం, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది అష్టాంగ యోగాల్లో. ఇవన్నీ దాటితేనే చివరిగా మనకి సమాధి స్థితి పొందడానికి ఒక మార్గం ఏర్పడుతుందని అనేక రకాలైనటువంటి సాధనల ద్వారా యోగులు మనకి మార్గాన్ని చూపించారు. కానీ ఇప్పటి కాలంలో ఆసనాలు వేసేస్తే ఈ రోజు ఆసనాలు వేసేస్తాము, నాకు ఈ రోజు యోగా డేతో అయిపోయింది అని ఈ రోజుతో యోగాంధ్ర అనే కావచ్చు, ఈ రోజు యోగా దినోత్సవం, ఈ రోజు యోగా చేస్తామనేసి ఈ రోజుతో అయిపోతుంది అనేటువంటి విషయం కాకుండా ప్రతిరోజు ఒక ఆసనాల్ని కావచ్చు, యమ నియమాల్ని పాటించి సామాజికంగా మనతో పాటు మన పక్కన ఉండేటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని మనం గనక ఆలోచించగలిగితే మనం నిజంగా మన దేశాన్ని మన స్వర్ణయుక్తమైనటువంటి యోగాన్ని మనం అందరికీ పంచవచ్చు. ప్రపంచ దేశాలందరూ కూడా మన వైపు చూసి మన దేశంలో ఉన్నటువంటి ఈ సంపదను చూసి గర్వించి మనకి ప్రపంచ యోగా దినోత్సవాన్ని పెట్టడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. దాన్ని మనం గుర్తించుకొని ప్రతిరోజు మన భాగంలో మన యొక్క జీవన విధానంలో ఒక భాగంగా చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే మంచి ఆరోగ్యాన్ని, వాళ్ళ పర్సనల్ ఆరోగ్యంతో పాటు సామాజికంగా వాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ముఖ్యంగా ఆయుర్వేదంలో ఉండేటువంటి సద్వృత్తాన్ని మనం పాటించాలి. ఇప్పుడు యమ నియమాలు అయితే ఏదైతే ఉందో ఆయుర్వేదంలో కూడా సద్వృత్తాన్ని చెప్పడం జరిగింది. జీవన విధానాన్ని పాటించాలి అని చెప్పడం జరిగింది. అంటే దినచర్య ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్త కాలంలో నిద్ర చేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చేసేటువంటి విధి విధానాలని వాత పిత్త కఫాల యొక్క వృద్ధి క్షయాల యొక్క ఇంటర్ప్రిటెన్స్ ని మరియు రాత్రి చర్యని ఋతు చర్యని మనం పాటించగలిగితే ఎటువంటి వ్యాధులు చిన్న చిన్న వ్యాధుల్ని మనం పొందొచ్చు. అంటే శరీరం ఉన్నంత వరకు చిన్న చిన్న వ్యాధులు వస్తాయి. వాటిని ఈజీగా మన ప్రకృతే దాన్ని హీల్ చేసేటువంటి కెపాసిటీ మన శరీరానికి ఉంది. అటువంటి శక్తిని మనము యాంటీబయాటిక్స్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి సింథటైజ్డ్ డ్రగ్స్ ద్వారా దాన్ని పక్కదారి పట్టించి శరీరాన్ని డిస్టర్బ్ చేసి మనము ఒక నూతన వరవడిని లేని శరీరం చేసి ఒక ఆర్టిఫిషియల్ శరీరాన్ని మనము జీవింపజేయడానికి మనము మార్గం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఆయుర్వేదంలో చెప్పుకున్నటువంటి జీవన విధానాలు కావచ్చు, యోగాలో చెప్పినటువంటి ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని మరియు మనస్సుని యొక్క చాంచల్యం లేకుండా మనస్సుని ఏకాగ్రతం చేయడానికి అనేక నియమాలు మనం పాటించడానికి అవకాశం ఉంది. మనం దాన్ని మన శరీరంలో మనం ఒక భాగంగా చేసుకోగలిగితే వ్యాధి రహితమైనటువంటి ఆరోగ్యంగా ఉండడానికి మార్గం ఏర్పరచుకోవచ్చు. ఇంకా యోగాలో చూసినట్లయితే ముద్రలు, చక్రాలు అనేటువంటి విషయాలు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. చక్రాల్లో చూసినట్లయితే మూలాధార చక్రం నుంచి సహస్రాధార చక్రం వరకు ఉండేటువంటి ఈ చక్రాలు కుండలిని శక్తిని ఒక శక్తిని ట్రాన్స్ఫర్ చేసేటువంటి కుండలిని శక్తి ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి తీసుకుని వెళ్లి మోక్షాన్ని మార్గం వేసేటువంటి సహస్రాధార చక్రం ద్వారా మనకి మోక్షం వచ్చేటువంటి జ్ఞానాన్ని షట్చక్రాలు సహస్రాధార చక్రం ద్వారా మనలో ఉండేటువంటి కుండలి శక్తిని జాగృతం చేయడానికి ఉపయోగపడతాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి యమ నియమాలు, ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, చివరగా మోక్షం. అంటే మోక్షం అంటే చనిపోయిన తర్వాత వచ్చేటువంటి మోక్షం కాదు, బ్రతికుండగానే
మనం చేసేటువంటి యోగ సాధన ద్వారా ఆత్మ పరమాత్మలో కలపడేటువంటి ఆ శక్తిని, కుండలిని శక్తిని, క్రియా యోగాన్ని మనం సాధన చేయగలిగితే ప్రతి వ్యక్తి ఒక యోగి అవుతారు. ఆ ప్రతి వ్యక్తి ఆ యోగి కావడానికి మన వేదంలో చెప్పబడినటువంటి ఈ శాస్త్ర జ్ఞానాన్ని మనం అవలంబించడానికి ప్రయత్నం చేస్తే చాలు. అదేవిధంగా ముద్రలు ఆయుర్వేదంలో కావచ్చు, ఆయుర్వేదంలో కొన్ని నాడీ విధానంలో కావచ్చు, మరియు కొన్ని మర్మలు చెప్పడం జరిగింది. అంటే ప్రతి శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగానికి ఒక శక్తియుక్తమైనటువంటి కొన్ని కేంద్రాలని చెప్పడం జరిగింది. వాటిని మర్మలు చెప్పడం జరిగింది. యోగాలో ఏం చెప్పారంటే కొన్ని ముద్రల ద్వారా అంతరంగిక శక్తిని ఒక ప్రసరింపజేసి మనకి ఎక్కడ కావాలనో కేంద్రీకరణ చేసేటువంటి ఆ శక్తికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నమే ఒక ముద్ర అని యోగా చెప్తుంది. కాబట్టి ఆయుర్వేదం, యోగా ఇవి మన జీవన విధానాలు. ఆయుర్వేదం, యోగా అనేటువంటివి సపరేట్ కాదు. ఈ ఆయుర్వేదం చెప్పబడినటువంటి మౌలిక సిద్ధాంతాలు యోగాలో చాలా ఉన్నాయి. ఆయుర్వేదం అన్ని ప్రాచీన వైద్య విధానాలకి ఒక ఆయువు పట్టు. అటువంటి ఆయువు పట్టులో చెప్పబడినటువంటి మన జీవన విధానాన్ని, ఆహార విహార ఔషధాలు, గుణాలు, వాటి యొక్క పరిస్థితుల్ని మనం శరీరానికి అవలంబించగలిగితే స్వచ్ఛమైనటువంటి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది ప్రతి ఒక్కరూ దేశాన్ని యొక్క ప్రగతిలో ముందుకు వేయడానికి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను.